ప్రైజ్ గాడ్. అపోస్తల కార్యములు ఇందాక పాస్ట్ గారి ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా అవి పరిశుద్ధాత్మ దేవుని కార్యములు. పరిశుద్ధాత్మ దేవుని కార్యముల్లో ఈ అపోస్తల కార్యములతోనే ముగియబడలేదు. ఇప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇట్స్ అ ప్రోగ్రెసివ్ థింగ్, ఇంకా అవుతూనే ఉంది. అందుని బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తా ఉన్నాం. ఇది ఎవరి కోసం రాయబడిందంటే థియోఫిలా అనే ఒక గవర్నర్ గారు అనమాట, ఆయన కోసం రాయబడింది. లూకా గారు ఫస్ట్ బుక్ కూడా, మొదటి పుస్తకం కూడా థియోఫిలా గారికే రాశారు. రెండవ పుస్తకం కూడా థియోఫిలా గారికే రాశారు. అంత సమకూర్చి రాసినట్లు చూస్తున్నాం. ఈరోజు నా ధ్యానాంశంలో 3 పాయింట్స్ మాత్రమే నేను మీతో ధ్యానిస్తాను. 1 నుంచి 14 వచనాలు మాత్రమే ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, థియోఫిలా అంటే అర్థం ఏంటి? థియోఫిలా అంటే థియోస్ అంటే గాడ్, ఫిలియా అంటే ఫ్రెండ్. ఓకే, ఫ్రెండ్ ఆఫ్ గాడ్. థియోఫిలా అంటే ఫ్రెండ్ ఆఫ్ గాడ్. సో ఈ పుస్తకం ఎవరికి రాయబడి ఉంది అంటే ఆ కాలంలో ఉన్న దేవుని స్నేహితుడికి. ఈ కాలంలో ఎవరైనా దేవుని స్నేహితులు ఉంటే వాళ్ళకి, అవునా కాదండి? ఎందుకంటే ఈ అపోస్తలుల కార్యములు చిన్నపిల్లల కోసం రాయబడలా. ఇందులో చాలా డ్రమటిక్ క్రిస్టియానిటీలో చాలా డ్రమటిక్ చేంజెస్ కనబడతాయి. కాబట్టి ఇది చిన్నపిల్లల కోసం రాయబడలేదు. నిజంగా దేవుని స్నేహితులైన వారి కోసం రాయబడినవి, నిజంగా శిష్యులైన వారి కోసం రాయబడినవి. ఎవరైతే నేను యేసు ప్రభువారి శిష్యుడను అని అనుకుంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రాయబడిన పుస్తకం అన్నమాట ఇది ఆల్రెడీ మనం ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఒక వరుస జస్ట్ అలాగా ధ్యానించుకున్నాం. అయితే ఇప్పుడు కొంచెం లోతుగా కొన్ని విషయాలు ధ్యానించుకోవడానికి దేవుడు కృపనిస్తారు. వాక్యం అమూల్యమైనది. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు ధ్యానించినా ఇంకా ఏదో ఒకటి దానిలో నుంచి నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తవ్వే కొద్దీ ఇంకా గనులు బయటికి వస్తూ ఉంటాయి. ఇంకా ఎన్నోసార్లు చదువుతుంటే ఇంకా ఎక్కువ మనకు అర్థమవుతూ ఉంటుంది. సో దేవుడు మనుష్యులతో స్నేహం చేయాలని ఆశపడతా ఉన్నారు. అయితే అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతూ అంటున్నారు కదా, అబ్రహాం గారిని నా స్నేహితుడైన అబ్రహాంతో ఈ సంగతి దాచుదునా అంటున్నారు. అంటే ఈ డజంట్ వాంట్ టు కీప్ సీక్రెట్స్ చెప్పడానికి, సీక్రెట్గా ఉండడానికి ఇష్టపడే దేవుడు కాదు. మనుషులలో కొంతమందిని దేవుడు ఎన్నుకొని వారికి కొన్ని సీక్రెట్స్ చెప్పుకుంటారంట. ఆయన మనసులో ఉన్న బరువు, ఆయన మనసులో ఉన్న భారం కూడా షేర్ చేసుకుంటారంట. అలాగా దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నారు అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఎవరైతే దేవునికి స్నేహితులుగా ఉన్నారో వాళ్ళ కోసం ఈ గ్రంథము రాయబడింది, నా కోసమే అని నిజంగా అనుకున్న వాళ్ళే ఈ గ్రంథాన్ని ఇష్టపూర్వకంగా ధ్యానించగలరు. తర్వాత ఇంకో సంగతి ఏంటంటే, ఎవరైతే దేవునితో స్నేహం చేస్తారో వాళ్ళకి కంటిన్యూస్ రెవల్యూషన్, కంటిన్యూస్గా దేవుని ప్రత్యక్షతలు వస్తూనే ఉంటాయి. ఎంతకాలమైంది దేవుడు నీతో మాట్లాడి? ఎంతకాలమైంది నువ్వు ఒక కొత్త పాట నేర్చుకొని? ఎంతకాలమైంది వాక్యంలోని ఒక మాటను పట్టుకొని ఇది నాకు దేవుడు చేసిన వాగ్దానం అని చేత పట్టుకొని? నిజంగా ఈ రోజులో అయితే దేవునికి స్తోత్రం. ఒక వారం, ఒక నెల అయి ఉంటే మనం ఒకసారి పరిశీలించుకోవాలి, ఎక్కడో తేడా కొట్టింది. ఎందుకంటే దేవుడు కంటిన్యూస్గా మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. కొత్త పాటలు నేర్చుకోవాలి, కొత్తగా వాక్యం చదువుకోవాలి, కొత్త వాగ్దానాలు నేర్చుకోవాలి, బైహార్ట్ చేయాలి, పట్టుకోవాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితము ముందుకి ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఇంకా కొత్త విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటారు. కాబట్టి 1 అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఒకసారి చదువుకుందామండి. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను.
ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అక్కడ వరకు ఒక్క మాట ధ్యానించుకుందాం. థియోఫిలాకి రాస్తూ ఆయన మొదటి గ్రంథం ఎందుకు రాశారో చెప్పారు. మూడో వచనం చూస్తే ఆయన శ్రమ, ఈ గ్రంథంలో మనకు ప్రాముఖ్యంగా ప్రభు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారంటే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరచుకొనెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయిన తర్వాత రాయబడిన గ్రంథం ఇది. యేసయ్య పునరుద్ధానుడయిన తర్వాత రాయబడిన గ్రంథము. అందులో యేసు ప్రభువారు పర్టిక్యులర్గా చెప్తుంది ఏంటంటే, దేవుడు ఈ లోకంలోనికి, యేసయ్య ఈ లోకంలోనికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇంకొక రాజ్యాన్ని పరిచయం చేయడానికి. అవునా కాదండి? ఇంకొక రాజ్యమును, దేవుని రాజ్యమును పరిచయం చేయడానికి. ఆ సంగతులను గూర్చి అనేక, పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా ఆ సంగతులను గూర్చి ఆయన బోధించారంట. అందరికీ కనబడ్డారంట. ఇంచుమించుగా 40 days కనబడ్డారంట. అక్కడక్కడ అల్పదల్ప ఒకే టైంలోని కొంతమందికి అలాగా కనబడుతూ ఆయన 40 రోజులు భూమి మీద సంచరించినట్లు కొన్ని రుజువులు కూడా, అవునా, ప్రమాణములు అంటే రుజువులు, కొన్ని రుజువులు కూడా చూపించారంట. కొన్ని రుజువులు చూపించి, అందుకనే మన దేవుడు ఒక ఓన్లీ మిస్టికల్గా ఉన్న దేవుడు కాదు, ఆయన ప్రూవ్ చేయబడిన దేవుడు. నిజంగా మనుషులే సజీవ సాక్షులు. యేసు సజీవుడై ఉన్నారు అనడానికి మనమే సాక్షులం. నిజంగా మనలో ప్రతి ఒక్కరము, కొంతమంది అయినా చెప్పగలం, నేను నా ప్రభు సజీవుడు అనడానికి నేను సాక్షిని అని. అవునా కాదండి? చెప్తాం, ఎంత ధైర్యంగా చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు. ప్రభు ప్రేమ నన్ను బ్రతికించింది అనడానికి నేనే సాక్షిని అండి అని చెప్తాం. ప్రభు నిజంగా సజీవుడు అని చెప్పడానికి మనమే సాక్షులం. ఎందుకంటే దేవుడు రుజువులు ఇప్పిస్తూ ఉంటారంట, మనకి ప్రూవ్ చేస్తూ ఉంటారంట దేవుడు సమీపముగా ఉన్నారని, దేవుడు సజీవుడిగా ఉన్నారని. అలాగా కాకపోతే అనేక మంది ముస్లింలు, అనేక మంది మారు మనసు పొందడం ఎలా సాధ్యమవుతుందండి? ఎలా సాధ్యమవుతుంది? ఆ కాలంలో ఎప్పుడో 22,000 years బ్యాక్ సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి పునరుద్ధానుడై తిరిగి లేచిన ప్రభు నీ ఈరోజు కూడా ధైర్యంగా, మన దేశంలో కాదు, ఎంతో ధైర్యంగా ప్రభు నిమిత్తం హింసింపబడ్డానికి, నిందలు పాలవడానికి వాళ్ళు డేర్ చేస్తున్నారంటే, ధైర్యంగా వారు ప్రభుని నమ్ముకుంటున్నారంటే దానికి కారణం ఆయన చూపించిన రుజువులే. అవునా కాదా అండి? ఆయన చూపించిన రుజువులే. ప్రభు సజీవుడు, అంతే. ప్రభు పునరుద్ధానుడైన సజీవుడైన దేవుడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వెళ్ళక మునుపు ఒక విషయం చెప్పారంట. ఏంటంటే, యెరూషలేములో నుండి వెళ్ళక మీరు, 4వ వచనంలో, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. దేవుడు చెప్తున్న ప్రత్యేకమైన మాట ఏంటంటే, కొన్నిసార్లు మనకి అంతకుముందు కూడా ఇశ్రాయేలుని దేవుడు నడిపించినప్పుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు నడిపించినప్పుడు, ఎప్పుడైతే ఆ మేఘము, షకీనా మేఘము అలా పైకి లేస్తుందో అప్పుడు గబగబా వీళ్ళు టెంట్స్ అన్నీ కూడా సర్దుకునే వాళ్ళంట. మన దేవుడంట మనల్ని అంత సమీపముగా ఉండి నడిపించాలనుకునే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? ఎంతో సమీపముగా ఉండి, చాలా దగ్గరగా ఉండి మనల్ని నడిపించాలనుకుంటున్న దేవుడు. ఒక అడుగు తీసి అడుగు వేయాలన్నా ప్రభువుని అడిగితే ప్రభు దాని విషయంలో కూడా గైడెన్స్ ఇస్తారు. అవునా? మేము నిజంగా అంతకు మునుపైతే అసలు నిజంగా అలాగా ఈరోజుకి కూడా వెళ్ళి బీరువా ఎదురుగా నిలబడతాను, ప్రభా ఏ డ్రెస్ వేసుకోమంటారు ప్రభా, ఇట్ ఈస్ ఇట్, అంతే ప్రభా, ఏ డ్రెస్ వేసుకోవాలి. ఆయన అంత నడిపించుతారు, అంత పర్సనల్గా మన దగ్గరికి రాగలడానికి ఇష్టపడుతున్న దేవుడు. ప్రభా ఏ కోర్స్ చేయాలి, ప్రభా ఏ జాబ్ చేసుకోవాలి, ప్రభా ఎవరిని వివాహం చేసుకోవాలి, ప్రభా ఈ ప్లేస్కి వెళ్ళాలా వద్దా, ప్రభా ఈ స్నేహితునితో నా స్నేహము అవసరమా కాదా, ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు. అయితే ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేశారంట. తండ్రి ఒక వాగ్దానం చేశారు. యోవేల్ గ్రంథంలో మనకు ఆ వాగ్దానము కనిపిస్తుంది. దేవుడు అంటున్నారు కదా,
నా ఆత్మను కుమ్మరించదను అంటున్నారు. యోవేలు గ్రంథం ఒకసారి తీద్దామండి. యోవేలు 2వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 28 నుంచి చదువుదాం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అని దేవుడు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు అంట ఏం చేయాలంట? యెరూషలేములో వారు కనిపెట్టుకొని వెయిట్ చేయాలంట. కొన్నిసార్లు దేవుడు మనమున్న స్థితిలో నుండి కదలనీరు. ఎటు కదలాలన్నా అడ్డులు ఆటంకాలు వస్తూ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే కదలకుండా అక్కడ వెయిట్ చేసి కనిపెట్టుకొని ఉండాలంట. కనిపెట్టుకొని ఉండాలి. ఒక్కొక్కసారి దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పు కోసం మనము ఒక చోట నిలిచి కనిపెట్టవలసిన అవసరము ఉంది. కాబట్టి అలాగా దేవుడు నిజంగా ఇక్కడ దేవుని యొక్క శక్తి కనబడతా ఉంటుంది, శిష్యుల యొక్క విధేయత కనబడతా ఉంటుంది. అధ్యాయం ఈ అపోస్తుల కార్యములు అంతా కూడా అలాగే కనబడుతుంది. దేవుని యొక్క శక్తి ఒక పక్క, శిష్యుల యొక్క విధేయత ఒక పక్క. వీళ్ళు అలాగే చెప్పారు, తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టుకోండి అని చెప్తే, నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఆ టైంలోని చెప్పారు కదా, అగ్నితో బాప్తిస్మం ఇస్తానని, పరిశుద్ధాత్మలోని బాప్తిస్మం ఇస్తాను అని యేసయ్య చెప్పినట్లుగా వెయిట్ చేసి ఉండమన్నారు. వెయిట్ చేశారు. వాళ్ళు అలాగే వెయిట్ చేశారు. 6 నుంచి చదువుకుందాం చూడండి. 6వ అధ్యాయం నుంచి 6వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములో సమయంలో తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు అన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమును చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వారు కూడి వచ్చినప్పుడంట అక్కడ మళ్ళీ చిన్నది మానవ రీతి ఒక ఆలోచన, ఇశ్రాయేలుకి ఇప్పుడు మాకు రాజ్యమును ఇస్తావా? దేవుడేమో దేవుని రాజ్యములను గూర్చి బోధిస్తూ ఉంటే, ఇక్కడేమో ఈ శిష్యులు ఫ్రీగా అడుగుతున్నారు. ఏమని? దేవా ఇశ్రాయేలుకి రాజ్యమును అనుగ్రహిస్తావా అంటే, అప్పుడు ప్రభు అంటున్నారు, కాలాలు సమయాలు తండ్రి వశంలో ఉన్నాయి, అవి కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు, వాటి తెలుసుకొనుట మీ పని కాదు. కొన్నిసార్లు దేవుడి మాట మనతో చెప్పాల్సి ఉంటుంది. ఏంటి? మీ పని కాదు, కామ్గా ఉండండి. అవునా? మీ పని కాదు. ఊరికినే కంగారు పడిపోతూ ఉంటాం, ఊరికినే అన్ని విషయాల్లో జోక్యం చేసేసుకుంటూ ఉంటాం, ఊరికినే ఏదేదో ఆలోచించేస్తూ ఉంటాం, ఓవర్ థింకింగ్ చేసేస్తూ ఉంటాం. అలా చేయటం మీ పని కాదని కొన్నిసార్లు దేవుడు ఆపుతూ ఉంటారు, చెప్తా ఉంటారు. యూ జస్ట్ స్టాప్ థింకింగ్. ఇంకా ఆపండి ఆలోచించడం, ఇంకా ఆపండి ప్లాన్ చేయడం, ఇంకా ఆపండి స్టెప్స్ తీసుకొని తప్పటడుగులు వేసుకుంటూ బాధలు పడ్డం. ఇది మీ పని కాదు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. కొన్నిసార్లు అండి మన మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, దేవుడేమో పరలోకపు విషయాలు పరలోకపు మర్మాలు చెప్తుంటే, మనమేమో భూ సంబంధమైన విషయాల మీదే మన మనస్సు ఉంచుతూ ఉంటాం. అందుకనే అపోస్తులుడైన పౌలు గారు అంటారు కదా, పైనున్న వాటి మీదనే మనస్సు ఉంచుడి, భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు ఉంచకుడి. అంతే, ఉంచకూడదు. అక్కడ వారికి ఒక శక్తి కరువైంది. అందువలనే వారు ఇంకా భూ సంబంధమైన వాటి మీద మనస్సులు ఉంచుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు నేను కూడా ఆ శక్తి కరువయ్యే మనం ఇంకా భూ సంబంధమైన విషయాల మీదే మనస్సు ఉంచుతున్నాం. ఆ శక్తి 8వ వచనంలో మనకి కనబడుతుంది. బై హార్ట్ చేయమని లాస్ట్ వీక్ చెప్పారు పాస్ట్ గారు. నేను ఈరోజు వాక్యం చెప్పాలని పొద్దున్న పాస్ట్ గారు మెసేజ్ విన్నాను.
అవునా? మీరందరూ బై హార్ట్ చేయాలి, మెమరైజ్ చేయాలి అని చెప్పారు. ఎంతమంది బై హార్ట్ చేశారో నాకు తెలియదు. అవునండి. 8వ వచనం ఒకసారి చదువుదాం. అయినను గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశములందు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. దేవుడంట ఆ శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. దేవుడొచ్చి మన హృదయములో వసించి, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆత్మరూపిగా వచ్చి మన హృదయములో వసించడం అన్నది, మన హృదయములో నివాసము చేయడం అన్నది దేవుడు నూతన నిబంధన భక్తులకు ఇచ్చిన గొప్ప ప్రత్యేకమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదానికి దేవుడు నిన్ను నన్ను వారసులుగా చేశారు. వీ హ్యావ్ టు బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ శక్తి కోసం మనము కనిపెట్టుకొని ఉండాలంట, వెయిట్ చేయాలంట. వీ హ్యావ్ టు. అలాగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుకుంటే ఏమవుతామంటే సాక్షులమై ఉంటామంట. సాక్ష్యం చెప్తాం కాదు, సాక్షులమై ఉంటాం. అంటే ఏంటి? మన జీవితాలు మారిపోతాయి. అవునా కాదండి? సాక్షులై ఉన్నారు అంటే అర్థం ఏంటి? మన జీవితాలే మారిపోతాయి. మన జీవితాలు మారకపోతే మనం ప్రభువుకి సాక్షులము కాదు. యేసు సజీవుడు, యేసు పునరుద్ధానుడు అని మనం చెప్తున్నాము అంటే దానికి సాక్ష్యం ఎవరంటే మనమే. దేవుడు చూసుకుంటారు అన్న ధైర్యంతో బ్రతికే వాళ్ళే సాక్షులు, వరి అయ్యే వాళ్ళు సాక్షులు కాదు. అంతే కదండి? అవునా? పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకున్నాను అన్న సాక్ష్యం ఏంటంటే నిజంగా మనం క్రీస్తుకి అన్ని విషయాల్లో సాక్షులుగా మన జీవితాలు మార్చబడతాయి. చాలామంది ప్రభువుని నమ్ముకుంటాం, కానీ మన మాట మారదు, కానీ మన ఆలోచనలు మారవు, కానీ మన చూపులు మారవు, మన వ్యవహారాలు మారవు, మన స్నేహితులు మారరు. ఒకటే పాత రకమైన స్నేహితులే, పాత స్నేహితులే, పాత వాటితోనే మన సాంగత్యము చేస్తూ అలాగ కాలం గడిపేస్తూ ఉంటే దాని వలన ప్రయోజనము ఉండదు. దేవుడు అంటున్నారు కదా, ఏ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు మన లోపల ఒక శక్తి ప్రొడ్యూస్ అవుతుందంట. ఏంటండి? శక్తి వస్తుందంట. ఈ శక్తి ఏం చేస్తుందంటే నిజంగా శక్తి మనల్ని సాక్షులుగా మారుస్తుంది. ఏం చేస్తుందండి? శక్తి సాక్షులుగా మారుస్తుంది. శక్తి ఏం చేస్తుందంట? సాక్షులుగా మారుస్తుంది. గుర్తుపెట్టుకుందాం, దేవుని మనము సాక్షులుగా ఉండలేకపోతున్నాము అంటే దాని అర్థము మన లోపల శక్తి కరువైంది. పరిశుద్ధాత్మ దేవునికి ఫ్రీడమ్ ఇవ్వట్లా, మన లోపల వర్క్ చేయనివ్వట్లేదు. అందుకనే శక్తి కరువవుతా ఉంది. అయితే మనం సాక్షులము ఎక్కడెక్కడ ఉంటామంట? యెరూషలేములో, తర్వాత యూదయ, తర్వాత సమరియా, తర్వాత భూదిగంతముల వరకు. నిజంగా ఇంత ఫేమస్ ఎవరవుతారో. అవునా కదండి? యేసయ్య అంటున్నారు ఎవరవుతారంట? ఆయన ఉచితంగా ఇచ్చిన ఆత్మను పొందుకున్న వాళ్ళు అంత ఫేమస్ అవుతారంట. భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారంట. ఎలాగో మనకు అనవసరం, దేవుడు చేస్తారంతే. అవునా కదండి? ఎలాగో మనకు అనవసరం కానీ దేవుడు చేస్తారు. విశ్వసించిన వాని మూలం కానీ ఇలాంటివన్నీ కూడా సాధ్యమవుతాయి. విశ్వాసం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అవునా? యెరూషలేం అంటే సంఘమునకు సాదృశ్యం. అవునా? సంఘము, మన సంఘములో సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం అన్నదా? నీకు మా సంఘంలో సాక్షులై ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్. తర్వాత యూదయ అంటే మన కుటుంబాలలో మన సాక్ష్యం నిలబడతా ఉందా? చాలా కష్టమైన పని. సంఘంలోనైనా సాక్షులై ఉండొచ్చు, అవునా? మంచి సాక్ష్యాలు చెప్పుకోవచ్చు, మంచిగా ఉండొచ్చు. కానీ యూదయలో ఉండటం అంటే కుటుంబాల మధ్యలో ఉండటం అమ్మో కొంచెం కష్టమైన పని. వాళ్ళ ఎవరైనా ఒక బంధువులు మాట వినగానే మనకు ఎక్కడ లేని పౌరుషం, రోషం, కోపం అన్నీ వచ్చేస్తుంటాయి. అలాగా మన మనస్తత్వాలు మారవు. దేవునికి సాక్షులై ఉండలేం. దేవునికి సాక్షులు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని చెప్పడానికి కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమకు సాక్షులై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్షమాపణకు సాక్షులై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తికి సాక్షులమై ఉండాలి. ప్రభు యొక్క పునరుద్ధానానికి సాక్షులమై ఉండాలి. ప్రభు యొక్క తగ్గింపుకి సాక్షులమై ఉండాలి. అవునా కాదండి? మనం అన్ని విషయాల్లో మారు మనసు పొందాలి, డిఫరెంట్గా కనబడాలి. పీపుల్ కంటే, లోకంలో ఉన్న వాళ్ళందరికంటే మనం కొంచెం డిఫరెంట్గా కనబడాలి. ఆ శక్తి మనం పొందుకోవాలి అంటే ఫస్ట్ సంఘంలో సాక్షులై ఉండాలి. తర్వాత మన బంధువుల మధ్యలో మనము సాక్షులమై ఉండాలి. ఇంతకుముందండి కోపం వచ్చేసేదండి, ఆయన ఏంటంటే ఇంత సాత్వికుడైపోయాడు. ఈ మాట కొంతమంది బంధువులు మన సంఘస్థుల గురించి చెప్పినప్పుడు గొప్ప సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు అస్సలండి ఎలా ఉండేవాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో అనా
నచ్చని కూర అయితే ప్లేట్ ఇసిరి కొట్టేవాళ్ళండి. ఇప్పుడు ఏది పెడితే అది ఎంత మౌనంగా తింటున్నారో. ఆ సాక్ష్యాలు విన్నప్పుడు గొప్ప సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ బంధువులు చెప్తుంటారు, అవునా కాదండి? అలాగా మన జీవితాల్లో మన బంధువుల మధ్యలో సాక్షులం ఉండాలి. సమరయ అంటే మన వీధిలో లేక మన ఊరిలో మనం సాక్షులమై ఉండాలి. ఉంటున్న ప్రదేశంలో మనము సాక్షులమై ఉండాలి. అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అవునా? మన బంధువులు అంటే ఓన్లీ మన బంధువులే ఉంటారు, కానీ వీధిలో మాత్రం అలాంటి వాళ్ళు కాదు. మనల్ని ఎత్తి చూపే వాళ్ళు ఉంటారు, మన కోపం రేపే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి మధ్యలో మనము సాక్షులమై ఉండాలి. తర్వాత దేవుడు మనల్ని భూదిగంతముల వరకు సాక్షులుగా దేవుడు మనల్ని చేస్తారంట, ఇంకా వ్యాపిస్తుందంట. అలాగా మనం సాక్షులమై ఉండడానికి ఒకే ఒక్కటి కావాలి. ఏం కావాలి? శక్తి కావాలి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి. ఆయన ఒక వ్యక్తిగా మన హృదయంలోనికి వచ్చి ఒక వ్యక్తిగా మనతో సెన్సిటివ్గా మాట్లాడి ఈ విషయంలో మార్చుకోవా, ఈ విషయంలో సరిచేసుకోవా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నప్పుడు, ప్రతి మాటకు లోబడినప్పుడు మన జీవితాల్లో మార్పు కలుగు చేయబడుతుంది అనమాట. ఆ శక్తి వచ్చినప్పుడు అండి ఇంకా ఈ లోకం కోసమే ఆలోచించాం, భూ సంబంధమైన విషయాల మీదే మన మనసు ఉండదు. దేవుని రాజ్యమును నీతిని వెదికే వారిగా మనము మారిపోతాం. ఏదైనా సరే దేవుడిని మధ్యలో పెడతాం, దేవుని ముందు పెట్టుకుంటాం. ప్రతి విషయానికి దేవుని ముందు పెడతాం. ప్రతి విషయానికి దేవునికి ఇష్టమా కాదా అన్నది ఆలోచిస్తాం. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుడే సార్వభౌమాధికారము కలిగిన రాజుగా నిలబడే ఆ రాజ్యములో దేవుని చిత్తమే జరుగుతుంది. మరి ఎవరి ప్రమేయము జరగదు, అవునా? ఇప్పుడు గెల్ల డెమోక్రసీకి అపోజిషన్ పార్టీలు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు రాజుల కాలంలో, ఈవెన్ మొన్న తమ్ముడు భూటాన్ గురించి మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు కదా, రాజుగారికి ఏమన్నా బాధ కలిగితే నాన్ వెజ్ మానేయాలి అంటే నాన్ వెజ్ 10 రోజులు మానేయాల్సిందే. ఎవరు అమ్మకూడదు, ఎవరు తినకూడదు. రాజుగారి ఇష్టం. ఏంటండి? రాజుగారి ఇష్టం. అది ఆ రాజుగారి రాజ్యం. మరి దేవుని రాజ్యం అంటే అంతా దేవుని ఇష్టమే జరగాలి. నీ జీవితంలో దేవుని ఇష్టమే జరగాలి, నీ కుటుంబంలో దేవుని ఇష్టమే జరగాలి, నీ ఇంట్లో ఏది జరిగినా దేవుని ఇష్టమే జరగాలి. అప్పుడు దేవుని రాజ్యం గురించి నీకేమైనా అర్థమైనట్టు, మనకేమైనా అర్థమైనట్లు. ఆ మధ్యలో నా ఇష్టం జరగాలి అని మనం అనుకున్నామంటే అక్కడ దేవుని రాజ్యము వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. అందుకనే ఏమంటున్నారండి, ఏమని చెప్తున్నారు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మనము ఆ పై మాట, మన దేవుని రాజ్యమును ఇశ్రాయేలుకు మళ్ళీ రాజ్యమును అనుగ్రహిస్తావా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, తండ్రి స్వాధీనం ఉన్నాయి అది మీ పని కాదు అని చెప్పినప్పుడు, నిజంగా దేవుని రాజ్యమును గురించి బోధించబడతా ఉన్నప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు దేవుని రాజ్యంలో ఉండటం అంటే ఏంటో మనకి అర్థం. ప్రతి విషయానికి దేవునికి లోబడ్డం మనకి అర్థమవుతుంది. కాబట్టి అలాగున వాళ్ళు వెయిట్ చేయమని చెప్పారు. ఆ తర్వాత చెబుతూ ఉండంగానే ప్రభువారు అలా ఆరోహణమైపోతున్నారు. పైకి ఎక్కడం. ఆరోహణం అంటే ఏంటండి? పైకి ఎక్కటం. ఇలా పైకి ఎక్కుతా ఉన్నప్పుడు మేఘం వచ్చి ఆయనని కప్పిందంట. 2 మనుషులు అక్కడ నిలబడ్డారంట, అవునా? 2 మనుషులు తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతినిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అందరూ చూస్తుండగానే యేసయ్య పరలోకానికి వెళ్ళారు. మేఘారూరుడై ఆయన పరలోకానికి వెళ్ళాడు. మేఘమును వాహనముగా చేసుకొని ఆయన పరలోకానికి వెళ్ళారు. అలాగే మేఘాల మీదే ప్రభు మళ్ళీ తిరిగి రాబోతున్నారు. నిజంగా ఎంతమంది ఎవరైతే నిజంగా శిష్యులుగా ఉంటారో వాళ్ళకి ఆ దినం కొరకు కనిపెట్టుకుంటాం, అవునా? ఎప్పుడొస్తారో యేసయ్య, ఎప్పుడొస్తారో యేసయ్య వస్తే కన్నులారా ఎప్పుడు ప్రభుని చూస్తామో. నిజంగానండి చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, నేను ఎప్పుడు వెళ్ళిపోతానో ఆయన్ని కల్లారా చూడడానికి, లేకపోతే ఆయన ఎప్పుడు వస్తారో ఆయన్ని కల్లారా చూడడానికి. ప్రభుని కలుసుకునే మన ప్రియుని, మన రక్షకుణ్ణి కలుసుకునే ఆ గడియ ఎంత అద్భుతమైనదో, అవునా కదండి? నిజంగా ఆ తృప్తే చాలా డిఫరెంట్, ఆ థాటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అలాంటి వెయిటింగ్తో
అలాంటి ఆశతో మనం కనిపెట్టుకొని వెయిట్ చేయాలంట. తర్వాత చూడండి లాస్ట్ పోర్షన్లో 12-14 అన్న పోర్షన్లో, అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమునున్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తిలోమై, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఒలీవల వనము నుండి వారు, దేవుడు చెప్పారు కదా యెరూషలేములో కనిపెట్టుకుని ఉండమని, వెంటనే విధేయత చూపించారు. ఒలీవల వనము నుండి వాళ్ళు బయలుదేరి యెరూషలేమునికి వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నది మళ్ళీ మానవ ప్రయత్నాలు చేశారులేండి. తర్వాత వర్సెస్లోని వాళ్ళు, దేవుడు చెప్పలేదు చీట్లు వేయమని, కానీ వాళ్ళు వేశారు. ఓకే వాళ్ళు ఏదో అలాగే చేస్తూ ఉంటాం మనం తొండ్ర పనులు. దేవుడు ఒకటి చెప్తే మనం తొండ్ర పనులు ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కానీ మొత్తానికి విధేయత చూపించి వాళ్ళు ఒలీవల కొండ నుంచి బయలుదేరి యెరూషలేముకి వెళ్ళారంట. అక్కడ కొంతమంది స్త్రీలు, 12 మంది శిష్యులు, 11 మంది శిష్యులు, ఇంకా ప్రభుని అనుసరించిన మిగతా శిష్యులందరూ కలిసి, స్త్రీలందరూ కలిసి, యేసు తల్లి, యేసు సహోదరులు అందరూ కలిసి ఆల్మోస్ట్ 120 మంది అక్కడ సమకూడి ఎడతెగక ఏంటండి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుడు సన్నిధిలో కనిపెట్టడం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండటం అన్నమాట. ప్రేయర్ చేస్తూ ఉండటం, ప్రేయర్ చేయటం, వెయిట్ చేయటం. నిజంగా మనం దేవుని సన్నిధిలో వెయిట్ చేయడం మనకు రాకపోతే మనం చాలా నష్టపోతున్నాం. ఇది ఒక గొప్ప అనుభవము. మన జీవితాల్లో కొన్ని గడ్డు సమస్యలు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో ఊరికనే కనిపెట్టుకొని ఉండాలి. కొన్ని విషయాల్లో మనం జయము సాధించలేకపోతూ ఉంటాం. కొన్ని విషయాల్లో విజయం రావట్లా, ఓడిపోతున్నాం. ఆ టైంలో మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం అంటే ఏంటి? ఖాళీగా కూర్చోవడం కాదు, ప్రార్థన చేస్తూ ఉండాలి. అవునా? ఏక మనసుతో ఎడతెగక అందరూ ఒక్క మనిషి ప్రార్థన చేస్తున్నట్టు, అవునా? ఒక్క మనిషి ప్రార్థన చేస్తున్నట్టు అంత ఏక మనసు అంటే నాకు అర్థం. ఒక్క మనిషి ప్రార్థన చేయడం అంటే ఏంటండి? ఇప్పుడు నేను ఈ విషయం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఏక మనసుతో ప్రార్థన చేయడం అంటే ఏంటంటే, ఏక మనసు అంటే ఏంటి? మనందరం ఇంతమంది పీపుల్, అవునా? మనందరం ఒక్క మనసుతో ప్రార్థన చేయటం అంటే, ఇప్పుడు నేను ప్రేయర్ చేస్తున్నాను అనుకోండి. సపోజ్ నేను ప్రేయర్ స్టార్ట్ చేశాక ఒక ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేసిన తర్వాత నేనే ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మరలా ఆ ఫ్యామిలీ పేరు ఎత్తుతానా? ఎందుకంటే ఆల్రెడీ ప్రేయర్ చేశాను కదా, అవునా? ఇంకొకటి ఆలోచిస్తానా? నేనే ప్రేయర్ చేస్తున్నాను, అవునా కదండి? ఏక మనసుతో ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలుసా? అందరము వేరేగానే ఉన్నాం, వేరే మనస్సులే కలిగి ఉన్నాం. కానీ ఒక్క మనస్సుతో అడగటం, ఒక్క మనసుతో ఒక్క మనిషి అడిగినట్టుగా అడగటం, ఒక్క మనిషి అడిగినట్టుగా అంతే. ఒక్కరే అందరం ఏక మనసుతో నిజంగా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్లో అలాగే ఏకీభవిస్తూ ఉండడం నేను చూస్తూ ఉన్నాను. అందుకనే శక్తి విడుదలవుతుంది. మరి కొన్ని రోజులు గడిచేసరికి మళ్ళా గొప్ప శక్తి విడుదలవుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఏక మనసుతో ప్రార్థన చేస్తా ఉన్నాం. పనులు బోల్డు, కానీ ఆ మార్నింగ్ లేవగానే ఆ ఫ్రెష్ ఆర్ కూర్చుని దేవుని సన్నిధిలో ఏక మనసుతో ప్రార్థన చేయటం. ఇప్పుడు దేవుని సన్నిధిలో సంఘంలో కూర్చున్నప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క మనస్తత్వాలు, ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోతా ఉంటాయి. మళ్ళీ ఏం చేయాలి? ఆలోచనలన్నీ తీసుకొచ్చి ఎవరు ప్రార్థన చేసినా ప్రార్థనలో మీద ఏక మనస్సు కలిగి ఉండాలి. ఎస్ లార్డ్, ఆ విషయంలో కార్యం జరగాలి ప్రభువా, ఈ విషయంలో విడుదల రావాలి ప్రభువా. వాళ్ళు ప్రేయర్ చేస్తున్న వాళ్ళతో ఏకీభవిస్తూ ఒక్క మనసుతో ప్రార్థన చేయటం అంటే అన్ని మనసులు కలిసి ఒక్కటవ్వటం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు, నిజంగా దేవుడే మనుషులను తారుమారు చేశారు ఒక దగ్గర. ఎప్పుడు? బాబేలు గోపురం దగ్గర దేవుడు ఏం చేశారండి? భాషలు తారుమారు చేసేసారు. వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క భాష అయిపోయి అందరూ డివైడ్ అయిపోయారు పీపుల్. అప్పుడు డివైడ్ అయిపోయి ఎక్కడెక్కడో కంట్రీస్లో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మరలా దేవుడు నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ శక్తిని పంపించి ఏం చేశారంటే మళ్ళీ అందరిని ఒకటి చేశారు. జాతులు, కులాలు,
రాజ్యాలు, వేరే నేషన్స్, వేరే కంట్రీస్ అవేమీ లేవు. అవునా? పాకిస్తానీ ఇండియన్ ఇద్దరూ కలిసి ఒకే మందిరంలో కూర్చొని దేవుని ఆరాధిస్తారంట. ప్రైజ్ ది లార్డ్. బయటకు చూస్తే యుద్ధాలు, కానీ దేవుని మందిరంలోకి వచ్చేసరికి ఒకరికొకరు గౌరవించుకుని ఒకరికొకరు ఎందుకంటే అది దేవుని రాజ్యము. ఏంటంటే అది దేవుని రాజ్యము. కాబట్టి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏక మనస్సును కలుగు చేస్తారనమాట. ఇది ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందండి. పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోకుండా, ఒకరు పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకొని ఇంకొకరు పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోకుండా ఉంటే ఆ ఏక మనస్సు రాదు. వాళ్ళకి ఎప్పుడు నిత్యము పోరాటాలే. ఒకరు ప్రకృతి సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళిద్దరికి ఎప్పుడు పోరాటాలే, ఎప్పుడు యుద్ధాలే. వీళ్ళకేమో ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంటుంది, ఇంకొకరికేమో ప్రకృతి సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాల మీద ఆశలు ఉంటాయి. అప్పుడు ఎప్పుడు గొడవలు, కట్లాట్లు, ఆ గందరగోళాలే ఉంటాయి. సంఘంలో కూడా ఏక మనసు చెడిపోకుండా ఉండాలి అంటే సంఘంలోన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడవలసిన అవసరము ఉంది. లేకపోతే వాళ్ళ వల్ల పోరాటాలు, వాళ్ళ వల్ల యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. అందుకనే పరిశుద్ధాత్మ శక్తి మనకి అవసరం. అంతే, ఆయనే మనకు ఏక మనస్సును కలుగు చేస్తారు. వన్నెస్ ఆఫ్ స్పిరిట్. దో వీ హ్యావ్ సో మెనీ స్పిరిట్స్ టుగెదర్. నా ఆత్మ మీది కాదు, మీ ఆత్మ నాది కాదు, కానీ అందరూ కలిసి ఒక్క ఆత్మలో మనము కలిసి ఏకీవించి ఉండాలంట. ఏక మనస్సుతో ఎడతెగక అంటే వర్షం మనకు అర్థం అవుతుంది. అవునా? కంటిన్యూస్గా అంటే ఏంటండి, ఇంకా పనులన్నీ మానేసి ఎడతెగక అలాగే ఉన్నారు వీళ్ళు. ఇక్కడైతే యెరూషలేములో వాళ్ళ పనులన్నీ మానేసి ఆ దేవుడు చెప్పిన ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందుకునేంత వరకు వారు అక్కడే యెరూషలేములో నిలిచి ఉన్నారు. సో అలాగా పనులన్నీ మానేసి ఉండాల్సిన సందర్భాలు ఉంటాయి. పనుల మీద వెళ్ళినా కూడా ఎడతెగకుండా హృదయంలో ప్రార్థన, దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి. దేవుడు అట్లాంటి అభిషేకాన్ని దేవుడు మనకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నారు. సో ఈరోజు అపోస్తుల కార్యంలో 3 విషయాలను గురించి నేను అని చెప్పాను కదా. ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 3 విషయాలను నేను మీతో పంచుకుంటాను. నంబర్ 1, దేవుని యొక్క శక్తి ప్రదర్శింపబడాలంటే శిష్యుని యొక్క విధేయత అవసరం. ఏంటండి? దేవుని శక్తి కనబడాలంటే శిష్యుని యొక్క విధేయత అవసరం. దేవుని శక్తి, శిష్యుల యొక్క విధేయత. రెండో పాయింట్ ఏంటంటే ఇది మన పని కాదు. అది నా పాయింట్ ఏంటంటే ఇది మన పని కాదు. కొన్నిసార్లు భూమి మీద జరుగుతున్న ప్రతి విషయానికి మనకు అర్థం కావు. మన జీవితాల్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయో అర్థం కాదు, కానీ తెలుసుకోవటం మన పని కాదు. వరల్డ్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవడం మన పని కాదు. మన పని ఏంటంటే దేవుని రాజ్యమును గురించి ఆలోచన కలిగి ఉండటం. భూ సంబంధమైన రెండో పాయింట్ ఏంటంటే భూ సంబంధమైన విషయాల మీద కాదు, దేవుని రాజ్యము మీదే మన మనస్సు నిలిపి ఉంచాలి. అది మనకు చాలా చాలా అవసరం, కంపల్సరీ అవసరం. అంతే. దేవుని రాజ్యం అంటే దేవుని చిత్తము చేయటమే. ఫర్ ఎవ్రీథింగ్ హీ ఈజ్ ద కింగ్. అంతే, హీ ఈజ్ ద కింగ్, మనం సర్వెంట్స్. అవునా? మనము ఆయన దాసులం. అంతే. ఆయన దాసులం అంటే యజమానుడు ఏం చెప్తే ఆ పని చేయడానికే ఉన్నాం. అంతే. ఆయన రాజుగారు, మనం ఆయన రాజ్యంలో సభ్యులం. కాబట్టి కంపల్సరీ ఆయన ఏం చెప్తారో అదే చేయాలి. మన జీవితాల్లోనైనా మన కుటుంబాలలోనైనా ఆ మాట సమర్పణతో అనగలమా? దేవా, నా జీవితంలోనైనా, నా కుటుంబంలోనైనా, నా పిల్లల విషయంలోనైనా, అయా ప్రతి విషయంలో మీ చిత్తమే జరిగించండి. ఆ మాట కష్టమైన మాట. నిజంగా అన్నామంటే అనే ఉండాలి, నిజంగా అనాలి, హృదయం అంతటితో అనగలం ఆ మాట. అలా అనగలగాలి. అప్పుడు దేవుని రాజ్యం గురించి మనము ఆలోచనలు కలిగి ఉన్నట్టు. తర్వాత 3వది, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కొరకు కనిపెట్టుకొని ఉండాలి, పొందుకొని సాక్షులమై ఉండాలి. శక్తి పొందుకొని సాక్షులై ఉండాలి అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎడతెగక ఏక మనసుతో ఎడతెగని ప్రార్థన కూడా మనము నేర్చుకుందాం. సంఘమంతా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు 2వ అధ్యాయంలో గొప్ప మిరాకిల్, అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతాన్ని మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన సంఘం ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేయాలని ఆశపడతా ఉన్నారు. తలలు వంచుకుందామండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. అన్నీ తెలిసిన అంశాలే, అయితే రెగ్యులర్గా విషయాలు కాక కొన్ని విషయాలు మాట్లాడుకొని ఉన్నాం. ఆలోచన చేద్దామండి.
నువ్వు దేవుని స్నేహితుడివేనా? దేవుని స్నేహితురాలువేనా? దేవుడు నీతో లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు? ఈరోజు మాట్లాడారా? నిన్న మాట్లాడారా? లేక వారమా, నెల, సంవత్సరం నుంచి దేవుడు నీతో మాట్లాడలేదా? నిజంగా దేవుడు నీతో మాట్లాడారా? మాట్లాడి ఎంతకాలం అవుతా ఉంది? పరిశీలించుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. స్నేహితులు ఒక క్షణము మాట్లాడుకోకుండా ఉండలేరు కదా. పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి స్నేహితులు మాట్లాడుకుంటూనే ఉంటారు కదా. మరి నీ దేవునితో నువ్వు స్నేహం చేస్తూ ఉన్నావా? స్నేహం చేస్తే దేవుడు అనేక విషయాలు నీకు బోధిస్తూ ఉన్నారు. ఈ అపోస్తుల కార్యములో అనేక విషయాలు నీకు బోధించాలని ఆశపడతా ఉన్నారు. దేవా, నీతో నాకు ఆ స్నేహం ఇవ్వవా? స్నేహబంధముతో నన్ను బంధించిన, నిజంగా మంచి పాట. స్నేహబంధముతో మనల్ని బంధించిన ఆ ప్రభువుకి నువ్వు స్నేహితుడిగా, స్నేహితురాలిగా ఉన్నావా? పరిశీలించుకుందామండి. ప్రభువు యొక్క వాగ్దానాల కొరకు కనిపెట్టే అనుభవం ఉందా? దేవుని సన్నిధిలో కూర్చుని కనిపెట్టే అనుభవం మనకుందా? దేవుని రాజ్యముని గుర్చిన మనస్సు మనకుందా? పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం పొందుకున్నామా? నోరు తెరిచి ప్రార్థన చేసుకుందామండి. ఎప్పుడైనా సరే వాక్యము విన్న తర్వాత ఇక్కడ కొంత ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళకపోతే విత్తనము ఎత్తుకొని వేయబడుతుంది. వీ హ్యావ్ టు ప్రే హియర్. ఇక్కడే ప్రార్థన చేసుకోవాలి. అందరూ ప్రార్థన చేసుకోండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ఏ మాట దేవుడు నీతో మాట్లాడారో అన్నీ అందరికీ అవ్వకపోవచ్చు, కానీ మనతో కంపల్సరీ ఆశ గల ప్రాణంతో దేవుడు తప్పక మాట్లాడి పంపుతారు ఇక్కడి నుంచి. ఎన్నోసార్లు నేను ఈ వాక్యం విన్నాను, ఎన్నోసార్లు ఈ వాక్యం చదివాను. ఈరోజు మరలా ప్రార్థన చేసుకొని వచ్చాను దేవుని సన్నిధిలో, దేవుడు నాతో మాట్లాడారు అని. అలాగే ఉంటుంది దేవుని వాక్యములో రుజువులు. ప్రభువు సజీవుడు. ఈరోజు కూడా నీతో నాతో మాట్లాడే దేవుడు కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను క్షమించండి, మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి. దేవా, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. మీ ఆత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. అయ్యా, శక్తి కలిగి సాక్షులమే ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. దేవా, యెరూషలేములో సంఘములో మా సాక్ష్యమును స్థిరపరచండి అయ్యా. బంధువుల మధ్యలో మా సాక్ష్యమును స్థిరపరచండి అయ్యా. ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి, దేవుని సన్నిధికి వెళ్తున్నప్పటి నుంచి తన జీవితంలో ఎంత మార్పండి, తన మాటల్లో ఎంత మార్పండి అనేటట్లుగా, మన బంధువులు మన గురించి సాక్ష్యం చెప్పేటట్లుగా దేవుడు మనల్ని మార్చాలి. ప్రభు పరిశుద్ధాత్మ శక్తి మనల్ని మార్చాలి. అలా మార్చునుగాక. అలాగే మన వీధుల్లో, మన ఊరిలో మన సాక్ష్యము స్థిరపడాలి. నిజంగా దేవుడు అలాగున మనల్ని స్థిరపరచునుగాక. భూ దిగంతముల వరకు దేవుడు మనల్ని సాక్షులుగా వాడుకోవాలి. ప్రభు అలాగున మనల్ని వ్యాపింపచేసి మన దేవుడు బలపరచునుగాక. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుడు గొప్ప దేవుడు అండి. ఆ శక్తి మనందరి మీద, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనల్ని కమ్ముకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, మీ ఆత్మ శక్తితో మమ్మల్ని నింపండి. ఆయన పరిశుద్ధమైన ఆత్మ, పాపం ఉన్న చోట ఆయన ఉండలేరు. పరిశుద్ధ రక్తములో కడుక్కొని పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. కనుక పరిశుద్ధాత్మ దేవా, మీ శక్తితో నన్ను నింపండి అని ప్రార్థన చేసుకుందాం. ఆయన రాజ్యమును గూర్చి, ఆయన రాజ్యములో నువ్వు ఉంటున్నావా? ఆయన రాజ్యమును గూర్చి దేవుడు బోధించడానికి వచ్చారు. ఆయన రాజ్యమును మనకు చూపించడానికి వచ్చారు. ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని చేయటానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందామండి. ఏక మనసు, ఎడతెగక ప్రార్థన, ఇవి మనలో ఉన్నాయా? సంఘములో ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఏదో చేసుకుంటూ అలా ఉంటున్నామా? లేక ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నామా? పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మీ కృపలో ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభువా. వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడారని నమ్ముతున్నాం ప్రభువా. ఎవరితో ఎలా మాట్లాడారో నానా వారు సరిదిద్దుకోవడానికి, క్రమపరుచుకోవడానికి, అయా నూతన శక్తి పొందుకోవడానికి, అయా చెప్పబడిన వాక్యం వారి హృదయాల్లో ప్రకటింపబడిన వాక్యం ప్రతి జీవితంలో సఫలమవడానికి సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ, అయా సంఘాన్ని మీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించి
ఉపయోగించి అయా సంఘమును సాక్షిగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోము. మయా ఏక మనస్సుతో ఎడతెగని ప్రార్థన మాకు నేర్పించి మహిమ పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.